ఏమిటా ప్రయోజనం అంటే, నువ్వన్నా ఉట్టి కొట్టేవాడిని నీ మీదన్నా ఎక్కించుకో. అదేమిటండి మళ్ళీ ఇదో కొత్త మాట ఎట్టుకొచ్చారు మీరు అనుకోకండి, మీకు అర్థం అవడానికే నేను ఈ ప్రయత్నం. నువ్వు ఈశ్వరుణ్ణి చేరుకోవాలి ఆరోగ్యంతో. నీకు ఆరోగ్యం లేదు, నువ్వేం చేస్తావు ఈశ్వరార్చన? నీకు ఆరోగ్యం లేదు, నువ్వేమిటి చేస్తావు ప్రదక్షిణం? నీకు ఆరోగ్యం లేదు, నువ్వేం చేస్తావు తీర్థయాత్ర? నీకు ఆరోగ్యం లేదు, నువ్వేం వింటావు ప్రవచనం? నీకు ఆరోగ్యం లేదు, నువ్వెవరికి ఏం చెప్తావు? నీకు అసలు కూర్చోలేవు, నువ్వేం మంత్రానుష్ఠానం చేస్తావు? ఇవి చెయ్యడానికి ఆరోగ్యం, ఇవి చెయ్యకుండా ఆరోగ్యం? అర్థం లేనటువంటి, ప్రయోజనం లేనటువంటి బతుకుట అంతే. ఎందుకు అది అంటే, రేపటి రోజున కూడా ప్రకృతిలో కొంత పదార్థం తినడానికి కొంత శక్తిని దాచుకున్నాడు అంతే. అంత స్థాయిలోనే పనికొస్తుంది. ఆరోగ్యము ఎప్పుడూ భగవదుపాసనకి హేతువుగా శాస్త్రం నిర్ణయించింది తప్ప ఆరోగ్యము ఆరోగ్య స్థాయిలో నిర్ణయించలేదు. అందుకే ఋషులు యోగా చేస్తారు. ఋషులు యోగా ఎందుకు చేస్తారో తెలుసా అండి? తపస్సుకి సాధనంగా శరీరాన్ని సిద్ధం చేసుకోవడానికి. ఇలా కూర్చుంటే అలాగే కూర్చోవాలి. మా దొరగారు కూర్చున్నారనుకోండి, ఎంతసేపు అయినా ఇలా కూర్చుంటారు. ఒక 6 గంటలు దొరగారు కూర్చోండి అన్నాం అనుకోండి, వెంటనే మోకాళ్ళు మడతేసేసి కూర్చున్నారంటే ఒక 6 గంటలు అలా కూర్చుంటారు. అలా కూర్చోవడం వల్ల దొరగారికి ఏమొచ్చింది అంటే, చక్కగా పొద్దున్నే వేప చెట్టు కింద ఓ కుర్చీ వేసి కూర్చున్నారంటే కారే రానివ్వండి, ఇంకోటే రానివ్వండి, ఆయనకు అనవసరం. 10 వరకు హాయిగా అలా ఏదో చదువుకుంటూ కూర్చోగలుగుతున్నారు. ఆ ఆరోగ్యం నిలబెట్టుకోలేనటువంటి వాళ్ళు ఏమయ్యారు? అలా కూర్చుని వాళ్ళ చదువుకుందాం అంటే అవకాశం లేదు. అందుకు ఆరోగ్యం ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రయోజనంగా నువ్వు నిలబెట్టుకోవాలి ఆ హద్దుని. అందుకు కాకుండా ఆరోగ్యం ఉందనుకోండి, ఉత్తినే నేను అయ్యి బాబోయ్ ఏమైనా అయిపోతుందేమో అని చాలా జాగ్రత్తగా ఉంటానండి, చాలా ఆరోగ్యంగా ఉంటానండి, రోజు న్యూరోబియాన్ ఇంజక్షన్లు చేయించుకుంటాను, 1,00,000 బి కాంప్లెక్స్లు తినేస్తాను, సీజనల్ ఫ్రూట్స్ అని తినేస్తుంటాను, వాకింగ్ చేసేస్తుంటాను, యోగా చేసేస్తుంటాను, దండీలు కొట్టేస్తుంటాను. దేని కొరకు? ఇంకోటి ఇబ్బంది పెట్టడానికి, నీ కండాలు చూపించి. ఎందుకది? అప్పుడు అది పనికిరాదు. దేనికి పనికి రావాలి? ఈశ్వరార్చనకి పనికి రావాలి, ఈశ్వరుణ్ణి చేరడానికి పనికి రావాలి. అలా చెయ్యగా శరీరం పనికి రాకుండా అయిపోయినప్పుడు మనస్సుతో చెయ్యడానికి సిద్ధపడిపోవాలి. అప్పుడు ఆ మనసు కుదురుకుని నిలబడిపోతే, మనసుతో ఆరాధన చేస్తుండగా నీ శరీరము పడిపోతే నువ్వు ఈశ్వరుణ్ణి చేరిపోతావు.